హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మే 11 శనివారం తులారాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులారాశి వారు ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. తులారాశి వారు మీరు భాగస్వామి యొక్క అనారోగ్యం కోసం ధనాన్ని ఖర్చు పెడతారు. తులారాశి వారు ఎప్పటి నుంచో పొదుపు చేస్తున్న ధనం మీ చేతికి వస్తుంది. మీరు ప్రేమించిన వారితో విభేదాలకు కారణంగా వారిని అప్సెట్ చేయగల విషయాలను దాటవేయటం ఉత్తమం. తులారాశి వారు డబ్బుని వృధా చేయకండి. తులారాశి వారు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. తులారాశి వారు అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్నప్పుడు మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తి విశ్రాంతి తీసుకుంటారు. తులారాశి వారు ఏదైనా పని చేసే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి. తులారాశి వారు పిల్లల చదువు పైన భవిష్యత్తు పైన మీరు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మీరు ఎప్పుడూ పని మీద ధ్యాస పెట్టండి. తులారాశి వారు మీ జీవిత భాగస్వామి మీద మీకు బాగా కోపం వస్తుంది. తులారాశి వారు దగ్గర బంధువులు ఇంటికి వెళ్ళటం వలన మీకు ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. మీరు ప్రాముఖ్యత ఇచ్చే ఒకరి నుంచి సరైన సమాచారం అందక నిరాశకు లోనవుతారు. తులారాశి వారు మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరుగుతుంది. మీరు పనిచేసే ఆఫీసులో మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. తులారాశి వారు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. తులారాశి వారు మీకు తెలియని వారి నుండి ధనాన్ని పొందుతారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తీరుతాయి. తులారాశి వారు ఈరోజు మీకు రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తులారాశి వారి రోజంతా మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని పిల్లలపై రుద్దకుండా వారితో ప్రేమగా వ్యవహరించండి. పిల్లలు చక్కగా ఉంటారు. తులారాశి వారు ఈరోజు శ్రమ పడాల్సి ఉంటుంది. తులారాశి వారు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టుబడిగా పెడతారు. మీ కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం వలన వేడుకలు జరుపుకుంటారు. తులారాశి వారు ఈరోజు మీ భాగస్వామితో మీరు చెప్పే అబద్ధం వల్ల ఇంట్లో సమస్యలు రాబోతున్నాయి. తులారాశి వారు మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఇక పరిహారం చూసుకున్నట్లయితే తులారాశి వారు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళటం వలన ఈరోజు మీకు అంతా శుభమే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా మే 11 శనివారం తులారాశి వారికి ఎలా ఉండబోతుందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.